హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం నాట్ విత్ స్టాండింగ్ దట్ అనే ఒక లీగల్ ఫ్రేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. నాట్ విత్ స్టాండింగ్ దట్, రైట్. సో ఇది మనకు రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అనమాట. ఏ బేర్ యాక్ట్ చూసినా కూడా ఏంటంటే ఎక్కువసార్లు వస్తుంటుంది ఈ ఫ్రేజ్. జనరల్గా ఎలా వస్తుందంటే యాక్ట్లో నాట్ విత్ స్టాండింగ్ దట్ ఆర్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్. సో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ అని ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ వర్డ్ని ఏవైనా కన్ఫ్లిక్టింగ్ ప్రావిజన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ కన్ఫ్లిక్టింగ్ ప్రావిజన్స్ మనం ఓవర్ రైడ్ చేయాలనుకున్నాం. సో అలా ఓవర్ రైడ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ వాడతాం అనమాట. రైట్. ఇట్స్ లైక్ ట్రంప్ కార్డ్. ఇప్పుడు 10 మంది ఒక మాట చెప్తా ఉన్నారు, ఎవరు ఏం చెప్పినా కూడా నీ మాట చెల్లుతుంది అనుకున్నాం అనుకోండి మామూలుగా జనరల్గా. సో ఇది కూడా అలాంటిది అనమాట. ఈ వార్డు వాడామంటే ఏంటంటే ఈ మిగతా వాళ్ళు ఏం చెప్పినా, మిగతా ప్రావిజన్స్ ఏం చెప్పినా, మిగిలిన ప్రావిజన్స్ అది కాదనమాట, ఇదే అప్లై అవుతుంది అనమాట, దిస్ వన్. సో ఇట్స్ లైక్ ట్రంప్ కార్డ్ అనమాట మనకి. సపోజ్ ఈ చట్టం ఏం చెప్తుందంటే, సో రైట్ టు ప్రాపర్టీ అనేది అందరి హక్కు అనమాట. సో ఆ ప్రాపర్టీని వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి లేదని చెప్పి యాక్ట్ చెప్తుంది. బట్ గవర్నమెంట్కి ఏంటి, ఈ ల్యాండ్ కావాలన్నమాట ఈ వ్యక్తులకు సంబంధించి. బట్ యాక్ట్ ఏం చెప్తుంది, ఇలా తీసుకోకుండా గవర్నమెంట్ అడ్డుకుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఒక ప్రావిజన్ పెట్టాం, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ది యాక్ట్. రైట్. యాక్ట్లో ఏం చెప్పినప్పటికీ అది అప్లై కాదనమాట, ఇదే అప్లై అవుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు టేక్ ద ల్యాండ్స్ ఫ్రమ్ ది పబ్లిక్. రైట్. సో గవర్నమెంట్ అనేది ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ఈ యాక్ట్లో ఏం చెప్పినా అది అప్లై కాదనమాట, అది ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్. గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది తీసుకోవడానికి సింపుల్గా. సో అటువంటి ఏవైతే కన్ఫ్లిక్టింగ్ ప్రావిజన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఓవర్ రైడ్ చేయడం కోసం దీన్ని వాడతాం అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పి అంటాం కదా, అయినప్పటికీ. సో ఏదైనా సమ్వేర్ ఎల్స్ ఇంకేదైనా చెప్పుంటే, రైట్, అది ఏది అప్లై కాదనమాట. అవి అలా ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఇదే అప్లై అవుతుంది, ఇక్కడ నేనేం చెప్తున్నాను అదే అప్లై అవుతుందని చెప్పాలన్నమాట. రైట్.